హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని చంకలు గుద్దుకునే కొందరు బుద్ధి జీవులు మరోసారి తలవాల్చుకునే సంగతి బయటపడింది. 500 ఏళ్లకు పూర్వమే పాత బస్తీలోని ఫలక్నమా సమీపంలో ఓ ప్రాచీన వైష్ణవ ఆలయానికి ప్రతిష్టాపన జరిగింది. ఆ ఆలయం వైభవం ఎలాంటిదో తెలుసుకుంటే శ్రీవారి భక్తులకు రోమాంచిత అనుభవం కలుగమానదు. ఆ వివరాలు చెప్పబోయే ముందు సో కాల్డ్ బుద్ధిజీవులకు మేమడిగే ఒక ప్రశ్న: మీరు 400 ఏళ్ల చరిత్రకు గర్వపడతారా, లేక 500 ఏళ్లకు పైబడ్డ చరిత్ర ఉందని ఉప్పొంగిపోతారా? మీరే తెలుసుకోండి. ఇక ఫలక్నమా సమీపంలో ఉన్న ఆ ఆలయం విషయానికొస్తే అది శ్రీ వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. మరి ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటి? దాన్ని ఎవరు నిర్మించారు? ఎవరి కాలంలో దాడులు జరిగాయి? దాన్ని నిలబెట్టిన వారు ఎవరు? అలాగే మరి ఆ ఆలయానికి సంబంధించి ఇప్పుడు మిగిలిన భూములు ఏవి, ఎక్కడున్నాయి, దాని పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఐ లవ్ హైదరాబాద్ అంటూ గుండె గుర్తును చూపిస్తూ పరవశించిపోయే భాగ్యనగర ప్రేమికులు మరింత గర్వంతో ఉప్పొంగిపోయే ప్రాచీన చరిత్ర తెలుసుకోబోతున్నందుకు ఆనందించాలి. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందంటేనే ఎంతో గర్వించే నగర ప్రేమికులు అసలంతకు ముందే ఇక్కడ భవ్యమైన ప్రాచీన మందిరాలు ఉన్నాయని, బ్రహ్మాండమైన ఊరేగింపులు జరిగాయని, ఎంతో మంది మునులు తపస్సు చేసుకుని తరించారని, భావితరాల క్షేమం కోసం దేవుళ్లను నెలకొల్పారని తెలుసుకుంటే ఒళ్ళు పులకించిపోదా? అలాంటి ఒకానొక దేవాలయమే వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. 500 ఏళ్ల క్రితమే వట్టిపల్లిలో వెంకటేశ్వర స్వామి బయటపడ్డాడని తెలిస్తే ఎలా ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఇక్కడ ఒక ఆమె ఇట్లా పశువులు కాయడానికి వాటికి వచ్చేదట. వస్తూ వస్తూ చూసి ఆమె బాగా కొంచెం ఎక్కువ డివోటీ ఆమె అన్నమాట. భగవంతుని నమ్మడం ఎక్కువ అట్లా ఉండేదట. అయితే ఆమె ఒకసారి ఉండి ఇక్కడ కూర్చొని చూస్తూ చూస్తూ అదే పశువులు ఎక్కడో తప్పిపోయి అది అవి చాలా కష్టపడింది. ఏం చేయాలి ఇక్కడ, ఎట్లా చేయాలి అని అంటే అప్పుడు పెరుమాళ్ళు ఆమెకు ఏదో చెప్పినారట, నేను ఇక్కడ వస్తా చేస్తా అని. ఆ తర్వాత ఏం చేసినారు, మా వంశం వాళ్ళు తాతగారులు వచ్చినారు. ఇక్కడ చూసి ఇక్కడ బాగుంది, స్వామి ఇక్కడ వెలిసినారు, ఇక్కడ ఉండాలి చేయాలని వచ్చి వారు ఉండడం చేయడం అది జరిగింది. లోపల గుండుకు వెలిసినారు అన్నమాట స్వామి అమ్మవారు. అక్కడ అట్లాగే ఉండిపోయినారు వాళ్ళు. తర్వాత మెల్లిమెల్లిగా వీళ్ళు వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని వీళ్ళు మా వంశం వాళ్ళు అందరికీ చెప్పడము చేయడము, అట్లా ఇక్కడే స్థానికంగా ఉండిపోవడము. సిటీలోని అన్ని దేవాలయాల్లాగే వెంకటేశ్వర స్వామి గుడికి భారీగా మాన్యాలు ఉండేవి. అప్పట్లో 50 ఎకరాల భూములున్నాయని చెబుతారు. క్రమంగా అది 23 ఎకరాలకు పడిపోయిందట. అది ఇప్పుడు 3 ఎకరాలకు మించి లేదంటున్నారు. దానికైనా రక్షణ లేకుండా పోయిందని వెంకన్న భక్తులు ఆవేదన చెందుతున్నారు. మరి ఎకరాల కొద్ది భూములు ఏమైపోయాయి? ఎవరు కాజేశారు? దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ ఆలయ నిర్వాహకులైనా ఆ భూముల ఆచూకీ చెబుతారా? భూముల గురించి లోతుగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ క్షేత్రానికి ఉండే చరిత్ర గురించి తెలుసుకుంటే ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక సౌరభాలు ఎలాంటివో కదా అనే ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్లోని చారిత్రక ఫలక్నుమా పశ్చిమం వైపున వట్టిపల్లి అనే గ్రామం ఉంది. ఒకప్పుడు ఇదంతా కొండలు చెట్లతో నిండిన దట్టమైన అటవీ ప్రాంతం. ఎక్కువగా కొండలుండడంతో జనసంచారం పెద్దగా ఉండేది కాదు. అందుకే ఈ ప్రాంతంలో ఎందరో మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఇది వారి అనుష్ఠానానికి అనువైనదిగా ఉండేది. ఈ కొండ ప్రాంతంలోనే ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి బయటపడ్డాడు. అప్పటినుంచి ఇది స్వయంభూ వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా పిలువబడుతోంది. ఈ దేవాలయం 500 ఏళ్ల పూర్వమే ప్రతిష్ఠితమైనట్లు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. రంగస్వామి అనే అర్చకుడు ఇక్కడే వెంకన్నను కొలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండడం వల్ల దీనికి రంగాద్రి అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఈ కొండనే నివాసంగా చేసుకుని రంగస్వామి తన తపస్సులో ఉంటున్న క్రమంలో కుటుంబం విచ్ఛిన్నమైపోయిన వట్టి అనే ఓ వైశ్య వనిత కాలవశాత్తు ఇక్కడికి రావడం జరిగింది. రంగస్వామిని ఆశ్రయించి ఉపదేశం పొంది ఆమె కూడా తపస్సు చేసుకున్నట్లు స్థల పురాణం ద్వారా
తెలుస్తోంది. ఆమె తపస్సుకు మెచ్చిన వెంకన్న ఆమెకు ఓసారి కలలో ప్రత్యక్షమై వరం కోరుకోమంటే స్వామినే ఇక్కడ నివసించాలని కోరిందట. అప్పుడు చెట్టు సందుల్లోంచి చూస్తే తాను కనిపిస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పడంతో వెళ్లి చూడగా లోపల వెంకటేశ్వరుడి జాడలు కనిపించాయి. ఆ విగ్రహాన్ని బయటకు తీయడంతో అది ప్రఖ్యాత ప్రాచీన పుణ్యక్షేత్రంగా ఖ్యాతికెక్కింది. అంటే విగ్రహం బయటపడి 500 ఏళ్లు దాటింది. కానీ అంతకుముందు ఆ విగ్రహం అక్కడ ఎప్పటినుంచి ఉందనేది మరో చారిత్రక రహస్యంగా భావిస్తున్నారు చరిత్రకారులు. దీన్ని బట్టి చూస్తే వట్టిపల్లి క్షేత్ర మహిమ ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూ టెంపుల్ ఇది 400 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది ఇక్కడ వట్టి అని ఒక మహిళ తపస్సు చేసి ధ్యానం చేసి ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది వట్టి అని చెప్పేసి. ఇక్కడ దీనికి 5 బావులు ఉన్నాయి. ఒకటి పుష్పగిరి కోనేరు ఉంది, శివాలయం శివగుండం ఉంది, వెంకటేశ్వర స్వామి స్వయంభూ అనమాట, వెంకటేశ్వర స్వామి స్వయంభూ అని వెలిచాడు అనమాట, శివాలయం ఉంది. ఇక్కడ ధర్మసత్రాలు కూడా ఉన్నాయి, 20-30 ధర్మసత్రాలు కూడా ఉంటాయి. మొదలు చాలామంది వచ్చేవాళ్ళు. కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయి ప్రతి శనివారము. వెంకటేశ్వర స్వామి యొక్క 8 గంటల నుంచి 9 గంటల వరకు విష్ణు సహస్రనామాలు అని 10-20 మంది భక్తులు వచ్చి చేస్తూ ఉంటారు. చాలా మహిమాన్వితమైన టెంపుల్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్. కోరుకునే కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా. ఎందుకంటే మేము అనుభవించి చెప్తున్నాం. మేము ఇక్కడ ఎంతో సమృద్ధిగా ఉంటుంది ఇక్కడ. కానీ ఇప్పుడు మాత్రం 200 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు 2 సున్నాలు లేవు. ఇప్పుడు దీనికి 2 ఎకరాలే మిగిలింది. ఇప్పుడు ఉన్నదాన్ని మేము రక్షించుకుంటూ చూస్తూ ఉన్నాం మేము ఇక్కడ స్థానికులం. ఇక వట్టిపల్లి వెంకన్న గురించి చెప్పడానికి 2 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ముడుంబై గోవిందాచార్యులు రాసిన శ్రీ వట్టిపల్లి వెంకటేశ్వర సుప్రభాతం, లక్ష్మీ వెంకటేశ్వర స్తోత్రం. ఇక రెండో పుస్తకం వెంకటరమణ శాస్త్రి రాసిన శ్రీ వట్టిపల్లి వెంకటేశ్వర మహాత్మ్యం. రెండో పుస్తకంలో వట్టి అను కిరాత స్త్రీ తపస్సు చేసిందని స్వామి ప్రత్యక్షమవగా స్వామిని అక్కడ నివసించమని కోరిందని, ఆమె పేరు మీదనే వట్టిపల్లిగా ఉండాలని కోరినట్లు రచనల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంతో ముడిపడిన మరో పరమభక్తుడి గాథను కూడా ఓల్డ్ సిటీలో అందరూ చెప్పుకుంటారు. గోల్కొండ నవాబుల కాలంలో వారి కుటుంబాల్లోని పెద్దలకు తమలపాకులు అందజేసే గంధం వెంకయ్య అనే మున్నూరు కాపు వ్యక్తి ఉండేవాడట. ఆయన తన వ్యాపారంలో వచ్చే లాభంతో వెంకటేశ్వర స్వామికి భోగం చేయించేవాడు. ఆయనకు ఓసారి పక్షవాతం వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి జారిపోయాడు. ఆయన వెంకన్న భక్తుడు అయినందువల్ల స్వామిని తలుచుకుంటూ పడుకోవడంతో స్వామి కలలో కనిపించాడు. తను కొలువైన స్థలంలోనే ఉన్న చింత చెట్టు ఆకును తీసుకుంటే పూర్తి ఆరోగ్యం కలుగుతుందని స్వామి చెప్పాడట. ఆ విధంగా గంధం వెంకయ్య పూర్తిగా కోలుకుని మళ్లీ స్వామి సేవలో లీనమైపోయాడట. స్వామి దయతోనే తన ఆరోగ్యం బాగుపడిందని భావించిన వెంకయ్య గొల్ల నరసానందుడు అనే తాపీ మేస్త్రి ద్వారా ఆలయం కట్టించాడట. ఆలయం ఒక్కటే కాదు, గుడి ప్రాకారం, రథం, రథశాల, ఇలా దేవదేవుడి వైభవానికి తగినట్లుగా అన్నీ సమకూర్చాడట గంధం వెంకయ్య. అప్పట్లో గుడికి పెద్ద దిక్కుగా ఎదిగిన వెంకయ్య వంటి భక్తులు ఆలయ అర్చకులుగా వైష్ణవులుంటే బాగుంటుందని భావించారట. ఆ విధంగా కిడాంబై దరూరి వెంకటాచార్యుల కుమారులు అనంతాచార్యులు, రంగాచార్యులు, రాఘవాచార్యులు, గోవిందాచార్యులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుని స్వామి సేవలు తరించిపోయారు. అయితే ఒకప్పుడు గొప్ప వెలుగు వెలిగిన ఈ దేవస్థానం క్రమంగా వైభవం కోల్పోయింది. విచిత్రం ఏంటంటే 1978వ సంవత్సరం వరకు వట్టిపల్లి నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథం చార్మినార్ వరకు వెళ్లేదట. దాదాపు 4.5 కిలోమీటర్లు స్వామివారి రథాన్ని భక్తులంతా ఎంతో ఆనందంతో లాగేవారట. ఇప్పుడైతే అయ్యవార్లు ఉన్నంతలో స్వామికి లోటు రాకుండా ఉత్సవాలు జరిపిస్తున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తే వెంకన్న భక్తులకు తిరుపతి వెంకటేశ్వర స్వామి తమ చెంతకే వచ్చినట్టుగా ఉంటుందని, ఈ విషయాన్ని దేవాదాయ శాఖ పరిగణనలోకి తీసుకుంటే ఈ క్షేత్రానికి పూర్వ వైభవం సిద్ధిస్తుందని అంటున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 3 బావులు ఉన్నాయి ఇక్కడ. 5 ఉండే కానీ అసలుకు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇది ఇక్కడ శివుని గుండం, శివాలయం గుండము. ఆ నీళ్ళతోనే మేము గుడికి చేస్తాము. నెక్స్ట్ కోనేరు మనకి ఇక్కడ పుష్పగిరి కోనేరు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు రథశాల కూడా ఉంది. రథం కూడా తీస్తాం కార్తీక మాసం లోపల. మన అక్కడ పూజలు ఇప్పుడు కార్తీక మాసం ఉత్సవాలు జరుగుతాయి. నెక్స్ట్ శ్రీరామ కళ్యాణం కూడా ఇక్కడ చేస్తారు. ఇక్కడ శ్రీరామ కళ్యాణం చాలా పెద్దగా అవుతుంది. చాలా మంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచి పబ్లిక్ వచ్చేస్తారు. ప్రతి శనివారం శివశాసనం కంపల్సరీ జరుగుతుంది. పబ్లిక్ అంటే పొద్దున్న 8 గంటల నుంచి వచ్చి 9:30 కావచ్చు, 10-11 గంటల కూడా వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రైల్వే బ్రిడ్జి కడుతుంది ఇక్కడ. దాని నుంచి ఏంటంటే అక్కడి నుంచి వడంగడ నుంచి మనకు ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కొంచెం తక్కువైపోయింది. ఈ బ్రిడ్జి గినక అయిపోయి మనకు ఇది రోడ్డు గినక పెద్దగా అయిందనుకోండి, పబ్లిక్ కూడా అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చే ఆస్కారం ఉంటుంది మనకి ఇక్కడ. ఇక్కడ ఇంకోటి ధర్మశాల ఇక్కడ లోపల ఇంకోటి ఉంది. అది చాలా ఇక్కడ ఇవన్నీ ఆయుర్వేదిక్లు, మా తమ్ముడు ఆయుర్వేదిక్లు అవన్నీ చేస్తాడు. అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు.
పైన మొత్తం అంతా మొత్తం వెనుక మొత్తం గుట్టలే ఉంటాయి, గుట్టలు తప్ప ఏముండదు ఇక్కడ. ఇంటి సైడ్ మాత్రం గుట్టలు. స్వామి స్వయంభూ వెలిసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ శ్రీదేవి భూదేవి అక్కడ సైడ్లో ఉంటారు. రథశాల కూడా చూసుకోవచ్చు. తర్వాత హనుమంతుని గుడి కూడా ముందర ఉంది. వట్టిపల్లి వెంకన్నను దర్శించుకోవాలంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. మరి మిగతా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మన ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. ఈరోజు మన ఆలయ భూముల పరిరక్షణ పట్ల హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ మనం చేస్తున్న సందర్భంగా మనతో ఈరోజు ఈ కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య అతిథులు మనతో ఉన్నారు. ముందుగా మనతో ఉన్నారు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. వారు మనందరికీ సుపరిచితులు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సార్, మీకు సుస్వాగతం. నమస్కారం. నమస్కారం, స్వాగతం. అలాగే మనతో ఉన్నారు మరొక ముఖ్య అతిథి డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు. వారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అలాగే ఇమ్యునాలజిస్ట్. సార్, నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం. మన ఇద్దరు ముఖ్య అతిథులు కూడా ఎంతో కాలం నుంచి చాలా సుదీర్ఘంగా మన ప్రాచీన ఆలయాలు కానివ్వండి, మన సంప్రదాయం, మన ఒక ఆచారం, అలాగే మనకు తరతరాలుగా వస్తున్న ఈ వైభవాన్ని, ధర్మాన్ని గురించి అనేక సందర్భాల్లో ఎన్నో డిస్కషన్స్ మాధ్యమంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్ని చైతన్య మార్గాలు నడిపించే సందర్భాలు కోకొలలుగా ఉన్నాయి. మరి అలాంటి ఈ ముఖ్య అతిథులు ఈరోజు ఈ కార్యక్రమంలో ఉండడం ఎంతో సంతోషకరం. సార్, ముందుగా ఈ ఒప్పుకొని మీరు వచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. అయ్యో, తప్పకుండా అమ్మా, ధన్యవాదాలు నీకు చెప్పాలి. మాకు అవకాశం ఇచ్చావు ఈరోజు మాట్లాడటానికి. సార్, వట్టేపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది వచ్చేసి మనకి చాలా ఒక 500 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఇలాగ మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు హైదరాబాద్ చరిత్ర అంటే కేవలం 400 సంవత్సరాలకే పరిమితమైన ఈ యొక్క చరిత్ర ఇంతకు మించి ఉంది. మన భాగ్యనగరానికి వేల సంవత్సరాల ఒక సంపద, సుదీర్ఘమైన సంపద ఆలయ రూపంలో మనకున్నది అని మనం పూర్తిగా విస్మరించిన పరిస్థితి. అంటే మన అందరికీ తెలిసిన ఇప్పుడు హిస్టరీ మాట్లాడుకున్నా ఇవన్నీ చూసినా కూడా నిజాముల గురించే మనం మాట్లాడతాం. దానికి ముందు చోళులు, చాళుక్యులు, ఇలాగా అలాగే కాకతీయులు, ఇలా చాలామంది కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించి వారి యొక్క ముద్ర వేసిన పరిస్థితి. సో ఆ సందర్భంలో సార్, ఏదైతే ఒక వారసత్వ సంపద అందిపుంచుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు లేదంటారా? ప్రభుత్వానికి దీని గురించి ఎంతో బాధ్యత ఉందమ్మా, చూడవలసిన బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం, ఇవాళ రాజ్యాంగాన్ని ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మానవ మనుగడ కాపాడటానికి ప్రభుత్వాలు ఉన్నాయి. అంతేగాని ప్రభుత్వాలంటే ఏదో పార్టీల కోసం ఏర్పాటు చేసింది కాదు. పార్టీ మాధ్యమం ద్వారా వచ్చే ప్రభుత్వం ఆ పార్టీకే కాకుండా ఇతర పార్టీల సభ్యులందరినీ కూడా చూడవలసిన బాధ్యత ఉన్నది. మనందరికీ అనాదిగా మన సాంప్రదాయం బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, ఈ దేవాలయాలన్నీ కూడా అందరికీ రక్షణ ఇచ్చే కేంద్రాలని చెప్పి మనం వింటున్నాం. మానసిక ఉల్లాసం పొందడానికి, దుఃఖంలో ఉన్నవారికి ఆ దుఃఖం నుంచి ఉపశమనాన్ని పొందడానికి, అలాగే ఆధ్యాత్మికంగా చైతన్యం పొందడానికి, సామాజిక సేవతో ఆ స్పృహతో చేసే సేవా కార్యక్రమాలకి కేంద్ర బిందువుగా ఇలాగ దేవాలయాలు ఒక 14-15 ఒక ముఖ్యమైన కారణాల కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఏదో దేవాలయం అంటే ఒక అర్చకుడు కోసమే ఏర్పాటు చేసింది కాదు ఇది. ఇందులో సుమారు 20 ఉపకులాల వారందరూ కూడా ఇందులో పని నిర్వహిస్తుంటారని చెప్తూ ఉంటారు. డప్పు కొట్టేవాడి దగ్గర నుంచి, పూలు అల్లేవారి దగ్గర నుంచి, కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ అన్న ప్రసాదాన్ని తయారు చేసేవాళ్ళ దగ్గర నుంచి, పాఠశాల నడిపేవారి దగ్గర నుంచి, ప్రసూతి కేంద్రం నడిపించే వాళ్ళ దగ్గర నుంచి, గ్రంథాలయం నడిపించే వారి దగ్గర నుంచి, ఇలాగా ఒక్కొక్క దేవాలయం కూడా అనేక ప్రధానమైన కార్యక్రమాలు చేస్తూ మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్న కేంద్రాలు. కాబట్టి ఆధునిక యుగంలో ఇలాంటివి అసలు ప్రప్రథమంగా ప్రభుత్వం యొక్క దృష్టి వీటి మీదకి రావాలి. వాళ్ళు మళ్ళా కొత్తగా వేరే కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఇవన్నీ కూడా అద్భుతంగా పూర్వ రోజుల్లో ప్రాణప్రతిష్ఠ జరిగిన దేవాలయాలు ఇవన్నీ కూడా. ఈ దేవాలయాలని కొంచెం చక్కగా సంరక్షణ చేసి ఆ ఆలయాలకున్న భూములన్నీ కూడా జాగ్రత్తగా పదిలపరిచి ఈ ఆలయాలకు వచ్చే భక్తులందరి కోసం అన్నప్రసాద వితరణ చేయడానికి, ప్రసాదాలు చేయడానికి,
అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ ఉచిత శిక్షణ ఇవ్వడానికి, మహిళలందరికీ ఉచిత శిక్షణ ఇవ్వడానికి, అనేక కార్యక్రమాలు చేయడానికి దోహదపడతాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ లౌకిక వాదాన్ని మితిమీరిన తెలివితేటలతో మనం ఆలోచన చేసి మన సంపదను మనం కోల్పోయామమ్మా. లౌకికవాదం అంటే అందరినీ కూడా అన్ని విశ్వాసాలని ఒక రకంగా చూడటమే కానీ అన్నీ పక్కన పెట్టడం కాదు. ప్రత్యేకంగా హైందవుల్ని పక్కన పెట్టేసి ఇతర జాతుల్ని మాత్రమే మేము నెత్తిన పెట్టుకుంటామని ఏదైతే ప్రభుత్వాలు చేశాయో ఇది దురదృష్టవశాత్తు చట్టరీత్యా చెల్లదు. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రవర్తన కాదు. కాకపోతే ఇలాంటి విషయాలు ఇన్నాళ్ళు కూడా సుప్రీంకోర్టు దృష్టికి ఎవరు ఇలాంటి వ్యాజ్యాలు తీసుకెళ్ళలేదు. ఇవన్నీ ఇవాళ తీసుకెళ్లారు. తప్పకుండానే త్వరిత కాలంలోనే మనకి రిలీఫ్ వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉన్నది. దేవాలయాలు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవాలి? ప్రభుత్వాలకి ఒక రకమైన గురుతర బాధ్యత ఉన్నది. దేవాలయాలకి కావాల్సిన అవసరాలు తీర్చాలి, దేవాలయాలకి కావాల్సిన రక్షణ ఇవ్వాలి వారికి అవసరమైనప్పుడు. దేవాలయాలు చేస్తున్న కార్యక్రమాల వెనకాల వెన్నంటి ప్రభుత్వాలు ఉంటే శాంతి సౌభ్రాతృత్వం సమాజంలో ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందే కానీ దానివల్ల ఎలాంటి నష్టం రాదు కదమ్మా. ఒక దేవాలయం మీరు ఇప్పుడు చూపిస్తున్న ఈ వట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూతా అద్భుతమైన రక్షణ మనకి లభించి ఆ కార్యక్రమాలన్నీ ఆ దేవాలయంలో జరుపుకోగలిగితే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఎంతో రక్షణ లభిస్తుంది. వారందరికీ ఊరట లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ఉపాధి సౌకర్యాలు కలుగుతాయి. అలాంటివి మనం చేయటానికే ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా వినమ్రతతో కోరుతున్నాను. సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆలయాలు అనేవి కేవలం గుడి అనే కాకుండా దాని చుట్టూతో ఎంతో యాక్టివిటీ ఉండేది. అటు కల్చరల్ హెరిటేజ్ ప్యాటర్నేజ్ జరిగేది, అటు ఎకనామిక్ యాక్టివిటీ జరిగేది. స్కిల్డ్ వర్కర్స్కి అనేక వాళ్ళకు కూడా అక్కడ ఇవన్నీ కూడా సమకూరి ప్రతి ఒక్క ఎకనామిక్ యాక్టివిటీ అని గుడి చుట్టూ జరిగేది ఇందాక వారు చెప్పడం జరిగింది. అలాగే ఒక డైనాసిటీ లెగసీ అంటే అప్పుడున్న రాజులు రాజ్యాలు వాళ్ళు వ్యవహరించిన తీరు శైలి ఇవన్నీ కూడా గుళ్ళ మీద మనకి కనపడేది. ఎంత వైభవంగా ఆ రాజ్యాలు ఉన్నాయి, ప్రజలను ఎంత బాగా చూసుకున్నారు అనే ఆ గ్లోరిఫికేషన్ అనేది కూడా మనకి ఆలయాల ద్వారా కనపడే పరిస్థితి ఇందాక వారి మాటల్లో మనకు అర్థమైంది. అలాగే ఒక ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ సెంటర్స్గా, ఒక లెర్నింగ్ సెంటర్స్గా, అలాగే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇందాక అన్నారు. అక్కడ మనకి ఇంతకుముందు సత్రాలు ఉండేవి, బాటసారులు అందరూ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాలి అనే పరిస్థితి లేకుండా ఆలయాలకు సంబంధించి అక్కడ వాళ్ళు సేద తీర్చుకునేవాళ్ళు. నిత్యం అన్నదానం జరిగేది. అన్న వితరణ అనేది ఆలయాలకు వెళ్తే కడుపు నిండా అందరూ భోంచేయచ్చు, ఎటువంటి తారతమ్యం లేదు. ఇలాంటివన్నీ కూడా ఒక ఆలయ కేంద్రంగా ఇంత యాక్టివిటీ జరిగేది అనేది ఇందాక సార్ మనకు చెప్పడం జరిగింది. మరి దాంతోపాటుగా మనము భక్తి, ఆరాధన, విశ్వాసం, ప్రతి మనిషి తన ఆత్మ చైతన్యం కోసం మనం ఎందుకు పుట్టాం అనే బియాండ్ దట్, అంటే మనిషిగా మనం ఇంతేనా, దీనికి మించి ఇంకా ఉందనేది మన ధర్మం చెప్పింది. అంటే ఆ భగవంతుడితో, ఆ పరమాత్ముడితో ఒక కనెక్షన్ కూడా ఆలయాలకు ప్రతీక. సో మీతో ఉన్న ఒక సంభాషణ ఇంతకుముందు మీరు ఎప్పుడు చెప్పేవారు ఒక కాస్మిక్ ఎనర్జీ గురించి. మరి అలాంటి ఒక డివైన్ అరీనా, ఒక కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్గా, అంటే మనకు తెలియని ఒక ఆనందం అక్కడికి వెళ్తే, మనకు ఒక ఆలయాలకు వెళ్తే మనం చాలామంది అలాంటి ఫీల్ అవుతాం. ఎంతటి మానసిక అశాంతి ఉంటే ఆలయాలకు వెళ్తే ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. సో దీని మీద మీరు చాలా విశ్లేషణలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇది కేవలము దెర్ ఈజ్ అ ఇంటర్ కనెక్టెడ్నెస్ బిట్వీన్ రూలర్ అంటే ప్రస్తుత పాలక ప్రభుత్వం కావచ్చు ప్రజాస్వామ్యంలో, సొసైటీ సమాజంగా, అలాగే యూనివర్స్. ఇది ఎలా చూస్తారండి? అలాంటి ఇంతటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలు ఈరోజు ఇటువంటి దుస్థితిలో ఎందుకున్నాయి, మరుగున పడిపోతున్నాయి? ఇదే మనం చూస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయం చూస్తే అన్ని వందల సంవత్సరాల ఆలయం, స్వామివారి స్వయంగా వెలిసిన ఆలయం, ఎందుకు ఇలా జరుగుతుందంట? ప్రాణప్రతిష్ఠ దేవాలయానికి చేస్తే వేల సంవత్సరాలు ఈ భారతదేశము ఉపఖండము వృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, ఇబ్బందులు లేకుండా ఉండాలి అని మన పరిపాలకులు ఆ రోజుల్లో ఆలోచించారు. కాబట్టే ఈరోజు తిరుపతి దేవస్థానం కానీ ఇంకో దేవస్థానం కానీ అలా గట్టిగా నిలబడి ఉందండి. మేము ఎలా చూస్తామంటే పర్సన్ ఆఫ్ ద సైన్స్ లాగా ఆపరేషన్ థియేటర్ ఎంత స్ట్రాంగ్గా అంటే 4 ఇటుకల వరుస కాదు,
అంటే ఎంత పవర్ఫుల్గా ఎక్విప్మెంట్ దాంట్లో మేము పెట్టుకుంటే ఎంతటి క్రిటికల్ సర్జరీ అయినా మేము దాన్ని ఛేదించగలము, రోగిని కాపాడగలము అని మాకు ఏ భావనతోనైతే మేము మా ఫోకస్ అంతా కూడా, ఏ హాస్పిటల్ అయినా సరే ఎవరైనా సరే హాస్పిటల్ అనగానే ఫస్ట్ మాకు వచ్చేది థియేటర్ని ఎలా చేయాలి అని. ఎందుకంటే దట్స్ అ క్రిటికల్ పాయింట్. ఆ స్పేస్ అనేది అద్భుతమైన స్పేస్, అది పవిత్రమైన స్పేస్, అది దైవ చింతనతోని దైవ ఆశీర్వచనంతో కూడిన స్పేస్ అది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత తలరాతలు మారుతాయి చాలామందికి. సో దాన్ని చేసేటప్పుడు ఎంత శ్రద్ధ అయితే ఒక వైద్యుడు పెడతాడో అంతటి ఇంటూ 100 టైమ్స్ ఆ రోజుల్లో ఉన్న రాజులు వేద పండితులకు కానీ, ఇంకో జ్యోతిష పండితులు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ సంప్రదించి, అయ్యా మరి నేను స్వామివారిని ప్రతిష్ఠ ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రతిష్ఠ చేయడం వల్ల ఏమేమి రకమైన మంచి కార్యక్రమాలు ఈ ఊరికి నా పరిపాలనకి ఉంటుందో అది ఆలోచించి చేసిన గుళ్ళండి అది. నేను రాజుని అంటే దాని అర్థం ఏంటి? ప్రజలకి ఏది మంచి జరుగుతుంది, నేను ఉన్నా లేకపోయినా, నేను లేకపోతే ఎవడే ఆ మంచి చేసేది? ఇదిగో ఈ భగవంతుడే. అయ్యా నీ పాదాల దగ్గర ఊరిని పెడుతున్నాను, నేను చేసుకోలేకపోతున్నాను, నువ్వు దారి చూపించవయ్యా అని మొరపెట్టుకున్నారు. అలా రాజులు వచ్చి మొరపెట్టుకున్నా కూడా, పామరుడు వచ్చి మొరపెట్టుకున్నా కూడా, రోగి వచ్చి మొరపెట్టుకున్నా కూడా ఎస్ నేనున్నాను అని వాడి కోరికలు టకా తీర్చే ఆ దైవమూర్తి మంగళమూర్తి అక్కడ ఉన్నాడు అంటే దానికి ఎంత పవర్ఫుల్ ఛార్జ్ ఉండొచ్చండి. తిరుపతి పోతే మొక్కులన్నీ తీరుతాయండి, సత్యం, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకు తిరుపతి బస్సులు వేశారని కాదు, రోడ్లు చక్కగా వేశారని కాదు, ఆ మూల విరాట్కి ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎన్ని చేసుంటారు ఆ స్వామివారు వచ్చినప్పుడు అక్కడ. అంటే ద ఛార్జింగ్ ఈజ్ రిపీటెడ్ అంటే ఇట్ హెస్ బికమ్ ఎ యూనివర్సల్ టవర్. నా సెల్ ఫోన్ పనిచేయట్లేదంటే నీ టవర్ బాగాలేదని, నీ టవర్ బాగాలేకపోతే నీ సిగ్నల్ రాదు. భక్తుడు అక్కడికి వెళ్ళి అయ్యా నన్ను కాపాడవయ్యా అని శరణుగోరి మొరపెట్టుకొని అడిగితే అది సమాధానాలు వస్తున్నాయి అంటే దాని అర్థం స్టిల్ దెర్ ఇస్ అ లైవ్ ఫోర్స్ దేర్. అలాంటి ఉత్తమమైన ఆలోచనలతో ఈరోజు దేవాలయాలని కట్టడం జరిగింది. రాజుగారికి ఇష్టం వచ్చిందని 2,000 కోట్లు శాంక్షన్ చేయడమో, ఎండోమెంట్స్ వాళ్ళని రోడ్లు వేయమని చెప్పడమో ఇది కాదండి. అసలు వాస్తవంగా చెప్తున్నానండి, మీ హెచ్ఎంటీవీ ఈ కార్యక్రమం ముఖంగా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. సరే మొహమ్మదీలు వస్తే మీ అల్లాని దండం పెట్టుకోండి అని అంట, క్రిస్టియన్ పేషెంట్స్ వస్తే మీ క్రైస్ట్కి దండం పెట్టుకోండి అంట, హిందూ మతం వాళ్ళు కనుక వస్తే చక్కగా పోయి అమ్మవారికి దండం పెట్టుకోండి లేకపోతే స్వామివారికి దండం పెట్టుకోండి రోగాలు తీరుతాయని ఒక వైద్యుడిలాగా నేను చెప్తాను. ఎందుకు? నేను చేసేది నేను చేస్తా, నీకు మంచి కావాలన్నా, నేను మంచి చేయాలన్నా, అందరం చక్కగా ఉండాలన్నా ఆ పరమాత్ముడు, ఆ ఈశ్వరుడు, ఆ స్వామి, ఆ అమ్మ అనుగ్రహం కావాలి. నువ్వు ఎంత గట్టిగా నమ్ముకుంటావో అంత చక్కగా నువ్వు బయటపడతావని 100 మంది చక్కగా బయటపడ్డ వాళ్ళు ఉన్నారండి. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎవరెవరైతే ఆ ఊరు పక్కన ఉన్నారో, ఎవరెవరైతే ఆ దేవాలయాన్ని ఇంతకుముందు సందర్శించారో వాళ్ళందరి పట్టిక, వాళ్ళందరి లిస్టు దేవాదాయ శాఖ దగ్గర ఉండాలి. కానీ ఏముంటుంది దేవాదాయ శాఖ దగ్గర? నా హుండీ ఎంత ఫిల్ అయింది, నేను ఎంత పంపిస్తున్నాను గవర్నమెంట్కి, జీతాలు కడుతున్నానా లేదా, తాళం చక్కగా వేసుకుంటున్నానా లేదా హుండీకి, ఇంత తప్పితే ఏమైనా నడుస్తుందా? ఇన్ మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్, లెట్ us be very clear about it. దేవాదాయ శాఖ ఈరోజు ఆదాయ శాఖగా మారటానికి అంతకన్నా భ్రష్టు పట్టిన వ్యవస్థ ఇంకోటి ఉందా? అసలు ఇంకో మాట నేను మాట్లాడుతున్నా. ఎస్, ఐఎమ్ ఎ రైట్ఫుల్ సిటిజన్ ఆఫ్ దిస్ రైట్ఫుల్ కంట్రీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే భారతీయ పౌరుడులా నేను అంటున్నా. దేవాదాయ శాఖ ఏం హిందువులకే ఉందా? మస్జిదాయ శాఖ ఎక్కడ బాయే, చర్చాయ శాఖ ఎక్కడ బాయే? మరి నువ్వు చర్చాయ శాఖ కూడా పెట్టు, మస్జిదాయ శాఖ కూడా పెట్టు. నా దేవాదాయ శాఖకు వచ్చినప్పుడు నువ్వు కేవలం హుండీ మీద మనసు పెట్టుకున్నప్పుడు, కేవలం హుండీ ఫిల్ అయిపోతే గవర్నమెంట్కి ఇవ్వడం, ఇదేనా దేవాలయ వ్యవస్థ? దేవాదాయ శాఖ ఈ రోజు దేవాలయ వ్యవస్థను ఎక్కడ తీసుకొచ్చిందా అంటే ఒక కాంట్రాక్టర్ తన దగ్గర ఉన్న డ్రైవర్లకు జీతం ఇచ్చినట్టు అక్కడతోనే ఆపేస్తోంది పని. నేనేమంటున్నా అంటే నీకు గనక నిజంగా ఆలోచన ఉంటే అసలు ఈ పురాణమైన ఈ ఇతిహాసాలు మీరు ఏదైతే చెప్పినారో ఆ దేవాలయం గురించి, ఇది ఎందుకు కట్టినారు? కొన్ని తమిళనాడులో, నేను తమిళనాడులో చదివానండి, కొన్ని తమిళనాడులో చక్కటి దేవాలయ వ్యవస్థ ఉంది. కొన్ని దేవతామూర్తులని వాళ్ళు ఎంత చార్జ్ చేసి ఉన్నారంటే భయంకరమైన రోగాలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పిడికడు ఉప్పు స్వామివారి పాదాల దగ్గర వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా రోగ నివృత్తి జరుగుతుంది అక్కడ. ఇది నేను సైన్స్ మాట్లాడట్లేదు, నమ్మకం గురించి మాట్లాడుతున్నా. సైన్స్ గొప్పనా నమ్మకం గొప్పనా అంటే నమ్మకమే గొప్ప.
నా నమ్మకం ఉంటేనే నేను సైన్స్ అని నమ్ముతా, నాకు నమ్మకమే లేకపోతే నువ్వెవడా అంటా నేను. ఇట్ ఈస్ ద ఫెయిత్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూఆర్ డీలింగ్ విత్ ద ఫెయిత్. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒక బ్యూరోక్రటిక్ అంటే ఒక గవర్నెన్స్ తీసుకుంటే, ఒక రాష్ట్ర గవర్నెన్స్ తీసుకుంటే ఒక అత్యున్నతమైన పదవి మీరు అందులో ఉండొచ్చారు ఒక చీఫ్ సెక్రటరీగా. ఎస్పెషలీ మీరు ఎండోమెంట్ శాఖని తీసుకోండి, దీంట్లో సమన్వయ లోపం అనేది మనకి కనపడుతుందా లేదా? అంటే కేవలం ఉట్టి ఎండోమెంట్ శాఖతోనే ఇది అవుతుందా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం హైడ్రా అని చూస్తున్నాం. హైడ్రాలో ఏంటంటే మనం చూస్తున్న అక్రమ ఈ చెరువుల కట్టడాలు ఇవన్నీ కూడా తొలగిస్తున్నారు. మరి అలాంటి ఒక టాస్క్ ఫోర్స్ మేము చేసిన కొన్ని ఎపిసోడ్స్లో కూడా మాకు పెద్దలు ఇచ్చిన సూచన ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి అని. అలాంటప్పుడు ఈ టెంపుల్స్ మీద కూడా ఒక మానిటరింగ్, ఇవాల్యుయేషన్ ఇలాంటివన్నీ ఉండి ఒక టాస్క్ ఫోర్స్లా పెట్టే అవకాశం ఉంటుందంటారా? అలా చెయ్యాలి అంటే దీని మీద మిగతా సమన్వయంతో, అంటే మిగతా డిపార్ట్మెంట్స్, అది రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ, ఇట్లా అనేక డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఒక టాస్క్ ఫోర్స్ కనుక వేస్తే ఇలాంటి అక్రమంగా దోచుకుంటున్నారు ఆలయకు సంబంధించి భూముల ఆస్తులను, దీనికి ఒక పాలసీ తీసుకురావాలన్నా, ఇటువంటి మార్పులు చేర్పులు చేయాలన్నా, ఉన్నతమైన స్థానం నుంచి వచ్చిన మీరు ప్రభుత్వానికి సూచన చేయాలంటే అసలు ఇట్లాంటి హైడ్రా తీసుకొచ్చారు చెరువుల కోసం, మరి ఆలయ భూములు కూడా కోకొలలు, 100 ఎకరాలు కాదు 1000 ఎకరాల భూములు, 1000 కోట్ల ఆస్తులండి. మరి ఆ ఆస్తులన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా వాటిని గనక ఒక పరిధిలోకి తీసుకొస్తే అటు మన మన ఆలయ వైభవాన్ని కూడా మనం చూస్తాము, అలాగే ఒక చక్కటి అడ్మినిస్ట్రేషన్, మీరు అన్నట్టుగా ఒక ఎంప్లాయ్మెంట్, ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఒక టెంపుల్ టూరిజము, ఇవన్నీ కూడా అంటే మనం ఎన్నో షోకేస్ చేసే అవకాశం ఉంది. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ప్రభుత్వాలు ఎందుకు గుర్తించట్లేదంటారు? మీరు ఆ స్థానంలో ఉన్న మీరు ఒక పాలసీ వైపు రావాలి, ఇలాంటి టాస్క్ ఫోర్స్ పెట్టాలంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు ఏంటంటారు? చాలా మంచి అంశాన్ని మీరు లేవనెత్తారమ్మా. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఫైర్ ఫైటింగే చేస్తున్నాయి. ఆ ఫైర్ ఫైటింగ్ చేయడంతోనే వాళ్ళకున్న కాలం అంతా అయిపోతుంది. ఒకటి, ఈ ఎలక్షన్స్ గెలిచాము, ఎల్లుండి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, అలా గెలవాలి. సో సహంకాలం ప్రభుత్వాలన్నీ కూడా ఎలక్షన్ల మీదే గడిపేస్తున్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఇవాళ ఫలక్నుమా ప్యాలెస్ పక్కనే ఇంత మంచి అద్భుతమైన దేవాలయం ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కొంత ఆదాయ వనరులు ఉన్న దేవాలయాల నుంచి కానీ లేదా దాతల దగ్గర నుంచి కానీ ఒక్కొక్క దేవాలయానికి ఒక 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వెచ్చించి కనీస సౌకర్యాలన్నీ అభివృద్ధి చేసి దేవాలయంలో కావలసిన కొంత ఒక సౌందర్యాన్ని తీసుకురావడానికి అలంకారం ఇవన్నీ చేసి చక్కగా ఏర్పాటు చేస్తే ఇవన్నీ కూడా కళకళలాడుతూ ఉన్నప్పుడు ప్రజలకి దీని ద్వారా ఎంతో ఆనందం లభిస్తుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా మానసికంగా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఇటువంటి ప్రతిపాదిక వారు గనక వారి వరకు వెళ్తే చేసే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదమ్మా. ముఖ్యమంత్రి గారు మంత్రులు కూర్చుని చక్కగా తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి దేవాలయాలు ఒక 100 దేవాలయాలు తీసుకుందాం. ముందు మొదటి విడతలో ఒక 100 దేవాలయాలు తీసుకుని ఈ 100 దేవాలయాలకి తలా 10 కోట్లు, కొన్ని చోట్ల 20 కోట్లు ఒక మంచి ప్రణాళిక తయారు చేసి ఆ ప్రాంతంలో నివసించేవారు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్ని కులాల వాళ్ళకి కూడా ఈ దేవాలయం మీద మమకారం ఉన్నది, అనుబంధం ఉన్నది, వారందరినీ తీసుకొచ్చి ఒక డెవలప్మెంట్ కమిటీలాగా వేసి ఆ ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ఆక్రమణ చేస్తుంది కూడా మళ్ళీ హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు. కొన్నిసార్లు ఆక్రమణ చేసుకున్న భూములు వారు సంపాదించుకుంటున్నారు ఆస్తులు, కానీ వాళ్ళు శిస్తు కట్టట్లేదు. సో ముందు అసలు ఎవరెవరి ఆక్రమణలో ఉన్నాయి ఆ జాబితా తయారు చేసుకుని వాడికి ఒక్కొక్కడికి 10,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంటే కనీసం 500 రూపాయలు దేవాలయాన్ని కట్టమని చెప్దాం. వేరే భూములుండి వ్యవసాయం వ్యాపారం ఉన్నవాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి భూమి మనం వాపసు తీసుకుందాం. అసలు ఒక రేషనల్గా అందరి ఆక్రమణలో ఉన్న భూముల యొక్క జాబితా తయారైతే ఆ సమాజమే మంచి నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ముఖ్యమంత్రి గారు వచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఇదిగో ఈ దేవాలయం, ఈ భూములు, దీన్ని జాగ్రత్తగా పరిరక్షించండి అనే ఒక బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే, అంతేగాని ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అప్పచెప్పి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరితోనో లాలూచి పడి ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిబద్ధతతో పనిచేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలే అతన్ని బెదిరించడం,
అతన్ని భయపెట్టడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో వీళ్ళకి నిబద్ధత ఉన్నా వీడు పని చేయలేకపోతున్నాడు. పని చేయాలని బుద్ధి లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు మొదటిగా మోసం అవుతున్నది. కాబట్టి వాళ్ళకు వదిలేసి బాధ్యత వాళ్ళు చేసేస్తారని చెప్పి మనం గొప్పలు పడకుండా ప్రభుత్వంలో ఉన్నవారందరూ కూడా ఆ కమ్యూనిటీని తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజలను తీసుకొస్తే ఆ ప్రాంతంలోనే చక్కగా బుట్టలు అల్లేవాళ్ళు ఉంటారు. వాళ్ళు విక్రయం చేసుకోవడానికి ఇక్కడ స్థలం ఏర్పాటు చేయొచ్చు. ఆ ప్రాంతంలోనే నేస్త పని చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒక రకమైన సింబయాటిక్ రిలేషన్షిప్. ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవుతున్న సమాజంలో మనం అందరం జీవిస్తున్నాం. ఈ సమాజాన్ని కేవలం ఒక కులస్తులు ఎవరో నడుపుతారని చెప్పి మనం ఎప్పుడు నమ్మట్లేదు. ఏ అగ్రకులం ఏదో నడుపుతుందని మనం అనుకోవట్లేదు. కాబట్టి జాబితాలు ఒక్కొక్క టెంపుల్వి జాగ్రత్తగా బయటకు తీసి నలుగురి సమక్షంలో దీని గురించి చర్చ చేసి ఇది మళ్ళా ఎవరి దురాక్రమణకి పాలు కాకుండా చక్కగా ఆ ఆస్తులన్నీ కనుక లెక్కపెట్టి ఆ కమ్యూనిటీ దీన్ని ఆర్గనైజ్ చేసి కమ్యూనిటీ దీన్ని మేనేజ్ చేసేటట్టుగా తయారు చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికం అవుతుంది. తప్పకుండా హెచ్ఎంటీవీ ద్వారా మీరు అందిస్తున్న ఈ ప్రేరణతో ఒక 100 దేవాలయాలు ఒక సంవత్సరంలో తీసుకుంటే 4-5 సంవత్సరాల్లో కనీసం ఒక 500-600 దేవాలయాలని ఈ రకంగా ఒక ఆదర్శవంతమైన స్థితికి తీసుకువెళ్ళగలిగి దేవాలయ భూమి ఉన్నది, ఆ భూమిలో కనుక ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ వచ్చి చక్కగా ఆడుకుంటారు. వాళ్ళకు కూడా దేవాలయంతో ఒక మమకారం ఏర్పడుతుంది. వాడు సాయంకాలం ఆట అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చేతులు కాళ్ళు కడుక్కుని దేవాలయం ముందు నుంచుని ప్రసాదాలు అందరూ తీసుకుని ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది, వాళ్ళందరికీ దేవాలయం మీద నమ్మకం పెరుగుతుంది. ఆ దేవాలయ భూమిని కాపాడదామనే ఒక రకమైన బాధ్యత ఆ తరంలో ఉన్న పిల్లల మీద కూడా వస్తుంది. కాబట్టి అనేక విధాలుగా ఇది చేసే అవకాశం ఉన్నది. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు లేదా ఎండోమెంట్స్ మంత్రి గారు కావచ్చు, వీళ్ళందరూ సమిష్టిగా కూర్చుని తెలంగాణని అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధిని మనం సాధించాలంటే దేవాలయానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ అక్కడ నాట్యశాస్త్రం నేర్పించవచ్చు, ఆడపిల్లలందరికీ సంగీతం నేర్పించవచ్చు, చిత్రలేఖనం నేర్పించవచ్చు, శిల్పశాస్త్రం నేర్పించవచ్చు, పిల్లలందరికీ వ్యాయామం నేర్పించవచ్చు, యోగా నేర్పించవచ్చు. ఆ విధంగా దేవాలయంలో యాక్టివిటీస్ని కనుక మల్టీఫోల్డ్గా చేస్తే తప్పకుండా మనం ఆశిస్తున్న ప్రగతి సాధిస్తాం. ఈ దేవాలయాలన్నీ చక్కగా కళకళలాడుతూ ధూపదీప నైవేద్యాలతో అవి చక్కగా వెలుగుతే సమాజం అంతా కూడా ఒక నిండుతనంతో ఉంటుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నానమ్మా. మీ ఆలోచన చాలా బాగున్నది సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నట్టుగా అంటే ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే తప్పకుండా కూడా ఆలయాలు మళ్ళీ వాటి పూర్వ వైభవం వస్తుంది, మనకంటూ ఒక కనెక్ట్ కూడా ఏర్పడుతుంది. మనకే కాదు రానున్న తరాలకు కూడా ఒక కనెక్ట్ ఏర్పడడం చాలా ఇంపార్టెంట్ అని వారు చెప్పారు. కానీ మీరు చూస్తుంటే ప్రజెంట్ మనం ఈ ఆలయం తీసుకుందాం. వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి దాదాపుగా అక్కడ స్థానికులతో మాట్లాడితే అక్కడ అక్కడ ఉన్నవాళ్లే తరతరాలుగా వాళ్ళ తాత ముత్తాతలు అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే ఒకప్పుడు 200 ఎకరాల వరకు ఈ ఆలయ భూములు ఉండేవండి, ఇప్పుడు 2 సున్నాలు తీసేస్తే 2 మాత్రమే మిగిలాయండి అన్నారు. 200 ఎకరాల భూములు ఎక్కడ 2 ఎకరాలకు వచ్చిందని చెప్పడం చాలా దురదృష్టకరం. ఆలయ భూములు అక్రమ మార్కులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దీన్ని మనం ఏం చేద్దామంటారంటే ఒక హిందూ ధర్మంలో నమ్మిన వాళ్ళగా ఇప్పుడు ధర్మం చెప్తుంది మనకి ఎలా అయితే పూజ పునస్కారం భగవంతుడు భక్తి అంటుందో, మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఈ దుష్ట శిక్షణ చేయాలి అంటే ఈ కాలంలో మనకున్న అస్త్రాలు ఏమిటి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒకడికి కష్టం వచ్చింది, నేను కళ్ళు మూసుకొని ఉంటాను, నాకేం సంబంధం లేదు, ఆ పక్కనోడే కదా బండి గుద్దుకున్నది, నాకేంది, ఆ వాడు తప్పురా వీడిది కాదురా అని మనం కారులోంచి కూర్చొని చూస్తూ ఉంటాం. ఎక్కడైనా దేవాలయం ధ్వంసం అవుతుంటే మనకి ఎందుకు వచ్చిందిరా కష్టం, మన ఆఫీస్ పోవాలి, పంచుకొట్టాలి, జీతాలు వస్తాయి, లేకపోతే ఇది అంతెందుకురా మనకి అని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక తప్పుని గనక మనం గమనించి అది ధర్మబద్ధమైంది కాదు, అక్కడ జరిగే వ్యవహారం తప్పు అని నీకు గనక మనసులో ఆలోచన వచ్చినప్పుడు, అది వచ్చింది అన్నప్పుడు నువ్వు గనక రెస్పాండ్ కాకపోతే, రెస్పాండ్ కావాలి అంటే కత్తిబెట్టి దిగుతావా లేకపోతే గొడ్డలు తీసుకొని దిగుతావా, ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, ఈ ధర్మంలో బతికే ప్రతి వాడికి ఉంది.
దేవాదాయ శాఖని నేను ఒక ఈవెంట్ మేనేజర్ కంటే ఎక్కువగా నేను చూడవట్లేదు. నా ఇంట్లో పెళ్ళి అయితే ఒక ఈవెంట్ మేనేజర్కి నేను చెప్తాను, అతను ఫోటోగ్రఫీ, ఫుడ్డు, అలంకారము, పూలదండలు అన్నీ ఆయనే అరేంజ్ చేస్తాడు. కానీ పెళ్ళి పిల్ల, పెళ్ళి కొడుకు, పెళ్ళి పెద్దల మీద అంత ఆలోచన ఉండదు ఆయనకి. దేని మీద ఉంటుంది ఆలోచన? దండలు ఎన్ని వచ్చాయి, కొబ్బరికాయలు ఎన్ని వచ్చాయి, పూజ మండపం చాలా గట్టి కట్టానా, ఫోటోగ్రఫీ బాగుందా అని. దేవాదాయ శాఖ కూడా ఇదే పరిస్థితి. నువ్వు ప్రజల్ని ఎప్పటివరకైతే స్టేక్ హోల్డర్స్ అంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరండి స్టేక్ హోల్డర్స్? గవర్నమెంట్ ఉంది, ఈఓ ఉన్నాడు, ఆయన ఒక్కడేనా స్టేక్ హోల్డర్? దేవాలయంలో స్టేక్ హోల్డర్స్ దాని చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు, దానికి ఇంతకుముందు వచ్చే 100, 200, 1000 మంది ఎవరైతే ఆ దేవాలయం చుట్టూ ఉంటారో దాని లిస్ట్ తయారు చేయాలని చెప్తున్నాం మేము. దాని లిస్ట్ ఎక్కడ పోయింది? నీకుందా? ఈరోజు ఈయోగా కూర్చున్నావే, ఆ లిస్ట్ ఉందా? ఉంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడావు? ఎంతమందిని కార్యక్రమాలకు పిలిచావు? ఎంతమందిని దండలు వేయించావు స్వామివారికి? ఎందుకు ఈయో పని చేయట్లేదు? ఆ లిస్ట్ ఎక్కడ పోయింది? నేను అడిగేది లిస్ట్ గురించి అండి, భూమి గురించి ఇంకా రాలేదండి. ఎప్పుడైతే నువ్వు ఆ లిస్టు పట్టుకుంటావో, ఎప్పుడైతే 200, 300, 400 కుటుంబాలు, పరంపరగా వస్తున్న కుటుంబాలు, వాళ్ళు ఒక్కరు వచ్చి చెప్తారు, అవునండి ఇక్కడ వరకు ఉండేదండి భూమి. యు ఆర్ ఇన్వాల్వింగ్. వాడు స్టేక్ హోల్డర్, దాంట్లో వాడిది దేవాలయం, వాడు నడిపించుకుంటాడు దేవాలయం. దేవాదాయ శాఖ నడిపించుకుంటుంది దేవాలయం అని నేతి కొబ్బరికాయలు, నేతి బీరకాయల్లో ఎంత నెయ్యి ఉంటుందో దేవాలయ శాఖ దేవాలయం నడిపించడం అంత సత్యం ఉంది. సో స్టేక్ హోల్డర్స్ని మనం తీసుకోవాలి. స్టేక్ హోల్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి. ఆ స్టేక్ హోల్డర్స్ని రెగ్యులర్గా దేవాలయంలోనే మీటింగ్ పెట్టాలి. ఈ దేవాలయానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి నేను మాట్లాడుతున్నా, దానికి సంబంధించి గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఈ స్టేక్ హోల్డర్స్ కూడా ఉండాలి, నాట్ జస్ట్ ఈయో. అప్పుడు ఏం జరుగుతుందనంటే దాని సిస్టమ్ కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇది నా దేవాలయము, ఇట్లాంటి భ్రష్టు పట్టిన వ్యవస్థ మళ్ళీ రాకుండా, బూజు పట్టకుండా దీన్ని ఎలా కాపాడుకోవాలనే తెలివి వాళ్ళకు ఉంటుంది. ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు సార్, కానీ వాళ్ళు అక్కడ ఉంటారు కదా. నేను ఇంకో విషయం చెప్తున్నాను, సైకో న్యూరో ఇమ్యునాలజీ అని ఉంటుంది మాకు, చాలా చక్కటిది. అంటే రోగం ఎక్కడయ్యా మొదలయ్యేది అని ఇప్పుడు సైన్స్ ఏమంటుందంటే అంత నీ కపాలంలోనే మొదలవుతుంది అంటున్నాడు. క్యాన్సర్ వరకు కూడా చెప్తున్నారు వాళ్ళు. సైకో న్యూరోమినాలజీ యద్భావం తద్భవతు లాగా నీకు ఏది బుద్ధి వస్తుందో, ఏ ఆలోచన వస్తుందో, ఎలా నువ్వు మనసు పెడతావో, నీ ఆలోచనలు ఎలా వస్తాయో దాని తగ్గట్టే నీ వైబ్రేషన్స్ ఉంటాయి, దాని తగ్గట్టే నీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాని తగ్గట్టే అవయవాలు పనిచేస్తాయి, దాని తగ్గట్టే రోగాలు కూడా వస్తాయని చెప్తున్నారు. ఈరోజు టెంపుల్ వ్యవస్థలో అద్భుతమైన ఆరా అని మీరు అన్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆరా, ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. యాజ్ పర్సన్ ఆఫ్ సైన్స్ అక్కడికి పోతే ఎవ్రీథింగ్ గెట్స్ న్యూట్రలైజ్డ్. వై? Because you are matching to the frequency. You want to surrender to the frequency which is always Mangalapradam, always safe. నా వట్టపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న 200 మంది స్టేక్ హోల్డర్స్ని కనుక మీరు పిలిచిస్తే ఆ 200 మంది కూడా ఈరోజు ఒక ఇంట్లో సుస్తుగా ఉన్నాడంటే వాని ఇంటికి అర్చకుడు పోయి అర్క్షింతలు జల్లి స్వామివారి దండవాడికేసి ఏం పర్లేదు, అమ్మవారి దయ వల్ల, అయ్యవారి దయ వల్ల నువ్వు చక్కగా ఉంటావని చెప్తే ఎంత బలం! నేను ఇచ్చే మందుల కంటే వాడిచ్చే ధైర్యం 1000 రెట్లు ఎక్కువ. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా నేను. అది నువ్వు పోవు, వాళ్ళని రానియవు, చేతులు కట్ చేస్తావు, కాలు కట్ చేస్తావు, ల్యాండ్ పోయిందని చూపెడతావు. ఇది ఈయో చేస్తున్న పని, ఇది దేవాదాయ శాఖ చేస్తున్న పని. అనేక ఆలయాలు మన భాగ్యనగర పరిధిలోనే కొన్ని 100 ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు 100 కేవలం తెలంగాణలో ఫస్ట్ ఫేజ్, ఫస్ట్ క్లస్టర్ 100 ఆలయాలు అన్నారు. కానీ హైదరాబాద్లోనే స్వయంగా వెలిసినవి, అంటే ఎవరో ప్రతిష్ఠించినవి కూడా కాదు, స్వయంగా స్వామివారే అమ్మవారు వెలిసిన క్షేత్రాలు ఇవన్నీ. అంతటి పుణ్యక్షేత్రాలు మనకి దరిదాపుల్లో ఉన్నాయి. వీటిని మనం ఎలా సంరక్షించుకోవాలంటారు? రేపు కమిషనర్ ఎండోమెంట్సో లేదా మంత్రి గారో, ముఖ్యమంత్రి గారో, లేదా మీలాంటి పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు సమాజంలో ఉన్నవాళ్ళు ముందు 10 దేవాలయాలు మనం ఎంపిక చేద్దాం. 10 దేవాలయాల దగ్గరికి ప్రతిరోజు ఎంతమంది రాగలుగుతారో చూద్దాం. ఆ క్షేత్రాలను ఒకసారి సందర్శించడం చేయడానికి అనుకూలత పెంచితే, అక్కడికి వచ్చే రోడ్ల సౌకర్యం పెంచితే, లేదా అక్కడ విద్యుత్ శక్తి కొంచెం మనం పెంచితే, అక్కడ కావాల్సిన రక్షణ కొంచెం పెంచితే, ఆటోమేటిక్గా కొంత శ్రద్ధ చూపిస్తే ఒక్కొక్క క్షేత్రానికి చాలా అద్భుతంగా జరుగుతాయమ్మా. ఇవాళ నేను చూస్తున్నాను కొన్ని చోట్ల పురాతనమైన దేవాలయానికి కొంత ఆ గ్రామ ప్రజలు కనుక ముందుకు వచ్చి సున్నం వేసి, రంగులు వేసి, మంగళతోరణాలు కట్టంగానే
అనేక మంది వచ్చేస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ రకమైన భక్తి విశ్వాసాలు ఇంకా చాలా మెండుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో అలాంటి మార్పు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వం కనుక ప్రకటన చేసినా, పెద్దలు ఎవరైనా సామూహికంగా ఒక ప్రకటన చేసినా, ఒక 10 దేవాలయాలు ఒక సమూహం కనుక తీసుకుంటే ఆ దేవాలయానికి కావాల్సిన ఖర్చులు మనం చూస్తాం. కొన్ని దేవాలయాల్లో దేవతామూర్తులకి మార్చడానికి కావాల్సిన వస్త్రాలు లేవు ఇవాళ. మనం ఇవ్వలేమమ్మా. మన ఇళ్లలో వస్త్రాలు లేవా ఇవ్వడానికి? కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వలేమా? మనం అడగట్లేదు, ఎవరు చెప్పట్లేదు. మన సమీపంలో ఉన్న దేవాలయం గురించి మనం డబ్బులు ఖర్చు పెడదాం, ఆదరణ చూపిద్దాం, భక్తి చూపిద్దాం, వెళ్ళి సాయంకాలం పూట సేవ చేద్దాం. ఇంట్లో స్త్రీ భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత సమయం ఉంటే వీళ్ళందరూ వెళ్ళి దేవాలయంలో వాళ్ళ సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అలాగే రిటైర్డ్ అనేక మంది జీవితాల్లో ఇంకేం చేయాలో అర్థం కాకుండా పొద్దునుంచి సాయంత్రం దాకా సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్నారు. దాని బదులు ఆ దేవాలయంకి వెళ్ళి కూర్చోవచ్చు, సేవా కార్యక్రమం చేయొచ్చు. ఈ విధంగా మనలో కొంచెం మార్పు రావడానికి మీలాంటి వారి కార్యక్రమాల ద్వారా హెచ్ఎంటీవీకి ఈ విధంగా చేయడం చాలా బాగుంది. ఇది ముదావహం, ఇది శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. తప్పకుండా మార్పు వస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు, ప్రభుత్వ అధికారుల్లో చిత్తశుద్ధి లోపించిందనేది మీ మాటల ద్వారా బాగా అర్థమైంది. మళ్ళీ వాళ్ళల్లో అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇందులో భాగమే కదా, ఈ యొక్క ఈకోసిస్టంలో వాళ్ళు కూడా భాగమే. ఆ ఒక శాఖల్లో వాళ్ళని నియమించారు అంటే వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్ అంటూ ఉంటుంది. సో ఆ డ్యూటీస్ వాళ్ళు చేయాల్సిన పరిస్థితిని వాళ్ళు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు, ఎందుకు అట్లా వాటికి లోబడుతున్నారు? అండ్ మీరు కంక్లూడ్ చేయాలంటే ఈ గుడికి సంబంధించి ఇప్పుడు ఇందాక మీతో అన్నట్టుగా అన్ని ఎకరాల భూమి ఇప్పుడు 2 ఎకరాలకి ఎంతో మిగిలింది. దీన్ని మనం కంక్లూడ్ చేయాలంటే అసలు ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఒక ప్రోగ్రామ్ చేసి మనం టెలికాస్ట్ చేసి వదిలిపెట్టకుండా నెక్స్ట్ మనం ఇదే బాడీ వట్టెపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోనే కూర్చుందాం. ఇదే హెచ్ఎంటీవీ రమ్మనండి, ఇదే దేవాదాయ శాఖ నుంచి రమ్మనండి, అక్కడున్న స్టేక్ హోల్డర్స్ని మనం పిలుద్దాం, ఓ 50 మందిని పిలుద్దాం. ఎందుకంటే ఏది జరిగినా కూడా ప్రభుత్వం అనేది మనం ఉంది, దాన్ని మనం గౌరవించి తీరాలి కాబట్టి, నిర్ణయాలు అక్కడి నుంచే రావాలి కాబట్టి. కానీ అదొక్కటే నిర్ణయం కాకుండా ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి అందరితోని మాట్లాడదాం. లెట్ us గో అహెడ్, కూర్చుందాం దేవాలయంలో, స్వామివారి మంగళమూర్తి ఆశీర్వచనం తీసుకుందాం. ఆయన ఏమన్నా మన ఆలోచన చెప్తాడేమో, ఆశీర్వాదం ఇస్తాడేమో, మనమే ఎందుకు అనుకోవాలి? నెక్స్ట్ మీటింగ్ అనేది ఏదైనా జరిగితే దీని ఫాలో అప్గా let us go to the temple, sit there for half an hour, let us discuss with the officials and also the locals. ఎక్సలెంట్ సార్. అఫ్ కోర్స్ డెఫినెట్గా ఈరోజు జాగోరే జాగో కార్యక్రమాల్లో భాగంగా కేవలం ఏదో మనం ఒక టెలికాస్ట్ చేస్తున్నామా వదిలేస్తున్నామా అని కాకుండా దీనికి మనం నెక్స్ట్ ఫాలో అప్ అక్కడ సమస్య తీరే విధంగానే ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనం కృషి చేయడం జరుగుతుంది. మీరు అన్న సూచనల ప్రకారం తప్పకుండా ఒక నిర్ణయంతోనే ముందుకెళ్దాం. మరి ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చిన మన ముఖ్య అతిథులకి ధన్యవాదాలు చెప్తూ, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శతాబ్దాల వారసత్వ సంపదని సంరక్షించుకునే బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ఉండగా, అలాగే ఆలయ భూములు అక్రమార్కుల అరాచకాలకు బలి కాకుండా అటు భక్తులు, సామాన్య ప్రజలు, వ్యవస్థలు, అధికారులు అందరి సమన్వయంతో, అకుంఠిత దీక్షతో, చిత్తశుద్ధితో మన ప్రాచీన ఆలయాలను వాటి పూర్వ వైభవాన్ని తిరిగి తేవడంతో పాటు సామాజిక పరివర్తన మరియు చైతన్యం వైపు నడిపించేందుకు దోహదపడుతుందని మన వక్తలు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆలయాలని కాపాడుకుందాం, ఆలయ భూములను సంరక్షించుకుందాం, సనాతన ధర్మాన్ని విస్తరిద్దాం. నమస్తే.